మతమస్తులు భ్రష్టు పట్టించున్నటువంటి కొన్ని వర్గాలు. విషయం ఏంటంటే సంక్రాంతి సంబరాలు. ఇది నాకు తెలిసి మన భారతదేశం మొత్తంగా జరుగుతాయో లేదో నాకైతే నేను ఎక్కడ చూడలేదు కానీ అంతగా. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని బాగా జరుపుకుంటారు. అందులోకి ఇంకా ముఖ్యంగా మన కోనసీమలోనూ ఇంకా బాగా జరుపుకుంటారు. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఇది ఇప్పుడు కొత్త ఏమీ కాదు. సంక్రాంతి సంబరాలు అంటేనే కోడిపందాలు, గుండాట్లు, ఈ రికార్డింగ్ డ్యాన్స్లు అన్నది మరీ విపరీతంగా పెరిగిపోయినాయి. దీనికి వయసు లేదు, వర్గం లేదు, ఏది లేదు అన్నట్టుగా విచ్చలవిడితనం రోజు రోజుకి పెరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కోనసీమలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాల్లో ఒక సన్నివేశం అయితే జరిగింది. దీన్ని ఏదైతే ఈ వైసీపీ పార్టీ ఉందో ఇది చాలా తెలివిగా, ఇది వెన్నతో పెట్టిన విద్య అంటారు చూడు, అలాగా పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి అభిమాని వరకు కూడా ఒక సైకిల్లా తయారైపోయారు. వీళ్ళకి ఏంటంటే దొరికిందే ఛాన్స్, ఏదైనా మాట్లాడేయచ్చు. ఇది ఒక నిజంగానే ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా సమాజాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ కోనసీమలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాల్లో జరిగిన సన్నివేశం ఏంటన్నది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. చూసారా ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడాడు? ఎక్స్పోజింగ్ ఏమీ లేదు, ఇంకాను ఉన్నదా లేదో చెప్పండి, లేకపోతే వెళ్ళిపోతాం. ఇది బ్రా ఉంచుకుని జాకెట్లు ఇప్పేయండి అని చెప్పేసి స్టేజీ మీద మాట్లాడుతుంటే కింద ఉన్నటువంటి కుర్రకారు ఎలా విపరీతమైనటువంటి కీరింతలు చేస్తున్నారు పబ్లిక్లా. ఇది ఒక పండగ పేరు చెప్పుకుని వీళ్ళు నిజంగానే పండగ అంటే దాన్ని రూపాన్ని మార్చేసి ఈ విధమైనటువంటి విచ్చలవిడిగా ఒక భయంకరమైనటువంటి ఆలోచనలో సమాజంలో నింపుతున్నారు. రోజు రోజుకి ఇది విపరీతమైన ధోరణికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈయన్ని మాట్లాడిన దానికి వైసీపీ వాళ్ళు దీన్ని ఏ విధంగా వక్రీకరించారో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి, అక్కడ జరిగిందో లేదో సన్నివేశం వెంటనే ఇదిగో చూడండి. జగన్నాథ రథచక్రాలు ఈ పేజీ నుంచి మన పావల అన్న జనానికి నీతులు భలే చెప్తాడు, తీరా చూస్తే ఇది సంగతి అని చెప్పేసి రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గారిని, కింద పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఇప్పుడు అక్కడ మాట్లాడాడో అతను ఫోటో ఎడిటింగ్ చేసి ఇమీడియట్గా సోషల్ మీడియా వదిలేశారు. ఎందుకంటే ఒక ప్రజల్లో వీళ్ళు చేసిన తప్పుల్ని తప్పుదో పట్టించడానికి ప్రతిదీ కూడా ఇలాగా తప్పుగా ప్రజలకు చూపించడానికి వీళ్ళు చేసే ప్రయత్నం అన్నమాట. చూసారా, వెంటనే ఇమీడియట్గా దీన్ని జనసేన వాళ్ళు కూటమి ప్రభుత్వం మీదగా నెట్టేసే ప్రయత్నం, ఇలాంటి తప్పుడు మాటలని. అయితే అసలు జరిగింది ఏంటన్నది మరొకసారి మనం చూద్దాం. అసలు ఏం జరిగింది అన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం రాజుల నియోజకవర్గం గోగనమఠం గ్రామంలో నా పేరు భూపతిరాజు వెంకట సత్యనారాయణరాజు. అలా నిన్న సంక్రాంతి సంబరాల్లో ఏదో చిన్న ట్రోలింగ్ వచ్చిందే విషయం మాకు ఈరోజు తెలిసిందండి. అది మొన్న మాట్లాడడం అది అటువంటి మంచి మాట కదా. అది ఆ మాట వెనక్కి తీసుకున్నాం. అలాగే ఇక్కడ రాజుల ఎమ్మెల్యే గారికి కానీ మన ఈ జనసేన పార్టీ వాళ్ళకి కానీ దానికి సంబంధం లేదు. నేను వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నాను. ఇది ఈ వ్యవహారం అంతా కూడా పార్టీకి అందించదని వెళ్ళకూడదని తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి సంబరాలు అన్ని పార్టీ వాళ్ళు కలిసి చేసుకునే ఐక్య సంక్రాంతి సంబరాలు ఇవి. అది ఇంకో రకంగా భావించడం ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించమని యావత్తు ప్రజానీకానికి సమర్థన కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చూశారు కదా,
ఇంతకీ మనోడు వైసీపీ పార్టీ కీలక నాయకుడు ఆ, మన రాజోలు నియోజకవర్గంలో. దీన్ని కూడా వక్రీకరించి ఈ వైసీపీ వాళ్ళు వెంటనే ఎడిటింగ్లు చేసేసి అది వేరే పార్టీ నాయకుల వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మీ ఉద్దేశంలో అది ఏ పార్టీ నాయకుడు అన్నది పక్కన పెట్టి ప్రస్తుతానికి ఆయన మాట్లాడిన తప్పని మీరు భావించారు కదా, అది ఒక పార్టీ మీదకి ఒక పార్టీ అధినాయకుడి మీదకి నెట్టేసే ప్రయత్నం చేశారు కదా, అంటే మీ ఉద్దేశం అది తప్పనే కదా మీ ఉద్దేశం. మరి ఇప్పుడు అతనే బయటకు వచ్చి ఇది నేనే మాట్లాడాను, నేను చేసింది తప్పు, అలాంటివి మాట్లాడతాం క్షమించండి అని ఆయన వీడియో పెట్టాడు కదా. ఇప్పుడైనా మీది అది వైసీపీ పార్టీ నాయకుడు అని మీకు వచ్చింది కదా, ఆయన మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు మీరు? అతను వైసీపీ పార్టీ నాయకుడు అని తెలిసి ఆయన వీడియో పెట్టి ఒప్పుకున్న తర్వాత మరి ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అలాంటివి చేయడం తప్పు అని చెప్పేసి మీరు ఖండించడం జరిగిందా? పార్టీ నుంచి ఆయన తొలగించడం జరిగిందా? ఏమైనా జరిగిందా? మళ్ళీ అది పక్కన పెట్టేశారు. అంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఒక పార్టీని మీరే తప్పులు చేసి అది వేరే పార్టీల మీదకి నెట్టేసి మీరు ప్రజలను అయోమయానికి గురి చేసి మీరు ఏదో పార్టీని బలపరచుకోవాలంటే అది ఇప్పుడున్న సోషల్ మీడియా ఈ ప్రపంచంలో అది సాధ్యం కాదు. ప్రతిదీ ఇమ్మీడియట్లీగా ప్రతి ఒక్కరూ గ్రహించే పరిస్థితి ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని 151 స్థానాన్ని నుంచి ఇమ్మీడియట్లీగా పాతాళానికి తొక్కేశారు, 11 స్థానాలకి. ఇంకా మీకు అర్థం కాక మీరిచ్చే డైరెక్షన్ అనుకోవాలా, లేదంటే వీళ్ళు ఏదన్నా ఇలా అత్యుత్సాహం ప్రదర్శించి లేని ఉన్నట్టు ఉన్నాయిలైనట్టు బ్రహ్మపరిచి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీదో ఏమన్నా మీ దగ్గర ఏదన్నా గుర్తింపు తెచ్చుకుని పదవులు సంపాదించాలని చూస్తున్నారా? కొంతమంది దేనికి తెలియకుండా ఒక్క బూతులతోటి, ఇదేంటంటే వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఎంతమంది ఎక్కువ బూతులు మాట్లాడితే, ఎంతమంది ఎక్కువ దాడులు చేస్తే వాళ్ళకి మీ పార్టీలో ప్రథమ స్థానం ఉంటుందని గ్రహించారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇంకా కొంతమంది, ముఖ్యంగా మీ పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉండగా మీరు మీ సామాజిక వర్గం ఒక లెవెల్లో ఉంది. మీది ఏది ఎప్పుడైతే అధికారం పోయిందో మీ సామాజిక వర్గం సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు గట్టిగా మాట్లాడాలి, ఎప్పుడు తగ్గి ఉండాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలని. కానీ ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి తెలియదు అది. ఎందుకంటే గొప్ప కోసమో లేదంటే ఏదో ఆశించో వాళ్ళలో ఎప్పుడు మాట్లాడకూడదు అప్పుడు మాట్లాడేసి అడ్డంగా బుక్ అయిపోయి తర్వాత దళిత కార్డును వాడుకుంటాం, మేము దళితులమని చెప్పుకుంటాం, వెనకబడిన వర్గాన్ని మమ్మల్ని ఎలా హింసిస్తున్నారని ఏదో కార్డు వాడేయటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీ తరపున మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కువ మంది దళిత సామాజిక వర్గం నుంచే ఎక్కువ మాట్లాడుతున్నారు. తర్వాత జరిగే పర్యవసానాన్ని బట్టి వాళ్ళు కార్డు వాడేయచ్చు బాగా. కానీ మీరు సైలెంట్గా ఉంటారు. ఆల్రెడీ మీ అధికారం పోయిన తర్వాత మీ దళిత మిమ్మల్ని నమ్ముకుని ఎవరైతే అడ్డదిడ్డాలుగా మాట్లాడిన బోరుగడ్డు కానివ్వండి, నందిగామ సురేష్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమైందో చూస్తున్నాం. వాళ్ళని కనీసం పట్టించుకున్న పాపం లేదు. అది కూడా తెలియకుండా ఇంకా కొంతమంది దళిత సామాజిక వర్గం, కొంతమంది మహిళలు కానీ కొంతమంది కానీ గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మీరు వాడే విధానం మరి ఇంకా ఇంతవరకు మరి తెలియజేస్తున్నారా తెలియదు. కానీ ఇప్పుడు మీ పార్టీ నాయకులు కూడా ఇంత అన్యాయం, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పబ్లిక్లో ఒక మహిళల్ని తీసుకొచ్చి రికార్డింగ్ డ్యాన్సులు వేయించడమే కాకుండా విడిగా మిమ్మల్ని బట్టలు ఇప్పండి అని మాట్లాడే పరిస్థితిలో మీ నాయకులు ఉన్నారు. కనీసం వాళ్ళ మీద వేరే పార్టీ వాళ్ళ మీదకి నెట్టేసి ఏదో పబ్బం గడుపుకోవాలి, వాళ్ళ పార్టీలు తప్పు కానీ చెప్పాలని ప్రయత్నం చేశారు. ఆయనే వచ్చి పబ్లిక్గా మీ వీడియో పెట్టిన తర్వాత అయినా మీరు యాక్షన్ తీసుకోకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు, గ్రహించాలి.